బాధపడుతున్నట్టు మనసుకి ఏవేవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయేంటి? హాయ్ జామ్. జామ్, ఏమైంది జామ్? ఏంటి అదోలా ఉన్నావు? ఏంటో డ్రైవర్ బాబు, మనసంతా అదోలా ఉంది. నాన్న అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అనిపిస్తుంది. గుండెలో ఒకటే దడగా ఉంది. మనకు తెలియని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనసు అలాగే ఉంటుంది. మీ నాన్నగారు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు. నువ్వేం బాధపడకు. కన్న వాళ్ళకి కష్టం వచ్చినప్పుడే మనసులో అలజడి మొదలవుతుంది. నాకంటూ అయిన వాళ్ళు ఎవరున్నారు బాబు? మా అమ్మ మా నాన్న తప్ప. అందుకే నీకు తోడుగా ఉంటాయని మీ నాన్నగారి జ్ఞాపకాలు తెచ్చాను. జ్ఞాపకాలా? హాస్పిటల్లో ఉంది మీ నాన్న అని తెలియకపోయినా ఆయన ఆపరేషన్ కోసం నువ్వు అమ్మేసిన కమ్మలు. ఇవి చూస్తూ ఉంటే నాకు మా నాన్నే గుర్తొస్తున్నాడు బాబు. నీకోసం ఏం తెచ్చాను చూడు. హాయ్, నా గుర్తుగా ఇవి ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. అవును, ఇవి ఎలా తెచ్చావు? నీకు డబ్బులు ఎక్కడివి? ప్రేమ్కి మనీ ప్రాబ్లం ఏముంది? మరి అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? చిట్టి, వాటర్ తీసుకురాపు. 1 minute. ఈ మధ్య ఒక 4 నెలల నుంచి జీతం తీసుకోలేదు. అదంతా కలిపి తీసుకున్నాను. అందుకే చిట్టి కూడా మనీకి ప్రాబ్లం ఏముంది అంటున్నాడు. నిజంగా ఇవి నా దగ్గర ఉంటే మా నాన్నే నా దగ్గర ఉన్నాడన్నంత ఆనందంగా ఉంది. థ్యాంక్స్ డ్రైవర్ బాబు. నిజానికి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. అమ్మని చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడావు కదా. సమయానికి నువ్వు కాపాడకపోయి ఉంటే అమ్మకి ఎంత ప్రమాదం జరిగేది. అమ్మకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేంచా. మా అందరికంటే నీ ప్రేమే గొప్పది బాబు. అమ్మగారిలో తల్లిని చూసుకుంటూ కన్న బిడ్డ కన్నా ఎక్కువగా ఆమె గురించి ఆలోచిస్తున్నావు. ఏంటి భ్రమరా? ఇంటి చుట్టూ ఈ ప్రదక్షిణలేంటి? అదొక్కతే అన్ని వంటలు చేసిందంటే నాకు నమ్మబుద్ధి కావటలేదండి. అవునాన్నా, మీ ఉన్నంతసేపు కలుపుతూనే ఉంది. మేమిలా రాగానే పిండి వంటలు అయిపోయాయంది. మరి ఎలా చేసుంటుంది? ఆర్డర్ పెట్టింది అనుకోవడానికి బయట నుంచి ఎవరూ రాలేదు. మరి ఆ చామంతి సాయం చేసింది అనుకోవడానికి వంటగది వైపు తను వెళ్ళలేదు. లేదండి, ఎవరో దానికి సాయం చేశారు. ఎవరు చేశారు, ఎలా చేశారనేది అర్థం కావటం లేదు. ఆ రోజాకి సాయం చేసేవాళ్ళు ఈ ఇంట్లో ఆ చామంతి తప్ప ఎవరున్నారు? అసలు చామంతెందుకు రోజా విషయంలో ప్రతిదానికి సాయం చేస్తుంది? ఆ అనుమానమే నాకు ఉంది. సరే, ఆ సంగతి తర్వాత ముందు ఈ సంగతి చూద్దామండి.
అక్కడ ఉమ్. వంట ఇక్కడ చేస్తే వాసన ఇక్కడి నుంచి వస్తుందేంటి? రండి. పద. చెప్పానా ఆ చామంతి చేసుంటుందని? అమ్మ చామంతి, వంటలన్నీ ఇక్కడ చేసి అక్కడికి చేర్చావన్నమాట. చెప్తాను నీ సంగతి. పదండి. వదినా, మీకోసమే చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు? వదినా, ఆ వంటలు నీ కోడలు చేయలేదు, ఆ చామంతి చేసింది. అవును వదినా, అవుట్ హౌస్ లో ఆ వంటలన్నీ చేసి తనే పంపించింది. రోజాకి ఆ చామంతి ఎందుకు సాయం చేస్తుంది? ఆ పిండి వంటలన్నీ ఆ రోజా చేసిందని అప్పుడే నాకు అనుమానం వచ్చింది. చాటుగా సాయం చేసే ఆ సంబంధం ఏముందో తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకునేదేంటి వదినా? ముందు దాన్ని తన్ని బయటికి తరిమేస్తే మనకి ఏ సమస్య ఉండదు. దానిని కాదు, ముందు మిమ్మల్ని ఇంట్లోంచి తరిమేయాలి. అదేంటి రమాదేవి అలా అంటున్నావు? లేకపోతే ఆ చాటల్ని అడ్డం పెట్టి నన్నేం చెయ్యాలనుకున్నారు మీరు? నీ కోసం ఎందుకు చేస్తాం రామాదేవి? ఎవరి కోసమో ప్లాన్ చేస్తే అది నీ చేతికొచ్చింది. అలాంటిది ప్లాన్ చేసినప్పుడు నాకో మాట చెప్పాలిగా. గుర్తు కోసం బొట్టు కూడా పెట్టాను వదినా. తీరా చూస్తే అన్ని చాట్లకి బొట్లు పెట్టేసున్నాయి. ఇంకా అందరి ముందు ఏం చేయలేక నీ చేతికిచ్చేశాను. ఇది కూడా చామంతి చేసి ఉంటుంది. ఎవరు చేసినా నా ప్రాణం పోయేది. ఈసారి ఏం చేసినా నాకో మాట చెప్పి చెయ్యండి. సర్లే రమాదేవి, ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటానులే. పద. ఉమ్. రోజా కోసం చామంతి అవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? దానికి దీనికి ఏంటి సంబంధం? అరుణ్, రోజా రాలేదా? అదిగో వస్తుంది మామ్. రోజా, పద్ధతులు మర్చిపోయావా లేదా మానేశావా? ఏమైందమ్మా? అక్కడ నీ భర్త మామయ్య భోజనానికి కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్లతో సమానంగా నువ్వు కూర్చొని ఎలా కూర్చొని భోంచేస్తావు? పనివాళ్ళున్నారు కదా, వాళ్ళు సర్వ్ చేస్తారు. పనివాళ్లు ఉండేది ఇంటి పనులు చేయటానికి. కాని కట్టుకున్న భర్తకి భార్య దగ్గరుండి భోజనం వడ్డిస్తే అందులో ప్రేమ ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఏంటి రోజా, మీ అమ్మ వాళ్ళు ఇంత మంచి పద్ధతులు నేర్పిస్తే నువ్వేంటి ఎప్పుడు పాటించవు?
ఇదేదో పెద్ద నేరమన్నట్టు అలా మాట్లాడతావేంటమ్మా? భర్త తిన్న ప్లేట్లో భార్య తినడం అనేది ఒక సాంప్రదాయం. ఇది భార్య తన భర్తని ప్రేమగా చూసేటువంటి ఒక విధానం. అలా తినడంలోనే ఆ భార్య ఆ భర్తను ఎంత ప్రేమిస్తుందో అర్థమవుతుంది. మన పురాణాల్లో భార్యకు భర్త దేవుడితో సమానమని చెప్పారు. అందుకే ఆ దేవుడి ఎంగిలి తినడం ప్రసాదమని భావిస్తుంది భార్య. ఆ విధంగా తన భర్తని గౌరవిస్తుంది, తన పట్ల తనకున్న ప్రేమని చూపిస్తుంది. అలా చేయడం వల్ల మీ మధ్య ప్రేమ సాన్నిహిత్యం పెరుగుతాయి. మిమ్మల్ని చూసి భార్యాభర్త అంటే ఇలా ఉండాలి కదా అని ఇంకో నలుగురు నేర్చుకుంటారు. ఇంత మంచి మాటలు చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు? చూడు రోజా, నీ అదృష్టానికి మీ అమ్మా నాన్న ఉండి కూడా నువ్వెందుకు ఇవన్నీ మర్చిపోయావో అర్థం కావటం లేదమ్మాయి. ఇవన్నీ పాత కల్చర్. ఈ రోజుల్లో ఈ పద్ధతులన్నీ ఎవరు పాటిస్తున్నారు? ఒకరు పాటించట్లేదని మనం పాటించకపోవటం పద్ధతి కాదమ్మా. మనం ఎప్పుడు పుట్టామో మనకు తెలుసు, కానీ పద్ధతులు ఎప్పుడు పుట్టాయో మనకు తెలీదు. కానీ కొన్ని తరాలు మారినా, యుగాలు మారినా ఆ సంప్రదాయం అలా కొనసాగుతూ ఉందంటే మన పూర్వీకులు ఈ సంప్రదాయాలని, ఆచారాలని ఎన్ని తరాలు మోసుకుంటూ మనదాకా తీసుకొచ్చారో అర్థం చేసుకోవాలి. వాళ్ళని గౌరవించాలి. అంతేకాని ఎవరో పాటించట్లేదని నేను పాటించను అంటావేంటి? తప్పు కదా. మమ్మీ డాడీ అంత పద్ధతిగా చెప్తున్నారు, నువ్వెందుకు అలా ఇరిటేట్ అవుతున్నావు రోజా? మామ్ ఏం చేసినా నీకోసమే చేస్తుంది. అత్తయ్య మావయ్య నీ గురించి ఆలోచించే చేస్తారు. అమ్మ రోజా, మీ అమ్మ నాన్న చెప్తున్నారు కదా, ఇంట్లో వాళ్ళు నేర్పిన పద్ధతులు కాలేజ్కి వెళ్ళాక మర్చిపోతూ ఉంటారు పిల్లలు. కొంతమంది అయితే పద్ధతులే కాదు, కన్నవాళ్ళని కూడా మర్చిపోతున్నారు. ఓ 25 ఏళ్లు వెనక్కి వెళ్లి భోంచేస్తున్నట్టుందమ్మా. ఈ పద్ధతులు ఇవన్నీ మా వాళ్ళెప్పుడో మర్చిపోయారు. మీ రుచి గుర్తు చేశారమ్మా. దానివల్ల మాకు శిక్షలు పడుతున్నాయి. ఎంగిలి కంచంలో అన్నం తినడం ఏంటో ఎప్పుడూ లేంది. ఏంటి? అవ్వే ఇంత మంచి అలవాట్లు, పద్ధతులు మాకెవరు చెప్పలేదేంటా అని బాధపడుతున్నానండి, అంతే. అవునా? అయితే ఇప్పటి నుంచి రోజు తిందుగాన్లే. రోజునా? తిను. కూర్చోండి. నువ్వేంటమ్మా అలా చూస్తున్నావు? కూర్చో, తిను. రండి బావగారు. అమ్మా జానకి, నల్లపూసల కార్యక్రమం ఉంది కదా, పుట్టింటి వాళ్ళే సూత్రం పెట్టాలి. అలాగేనండి.
నేను తీసుకొస్తాను. తిను రోజా. చెరిగిపోయి దంపతులే గాయం ఏ ఒక్కరిదైనా కానీ రే జగదీష్, రాజావారు రాని వాళ్ళకి ద్రోహం చేసి మీరు మాత్రం దర్జాగా బతుకుతున్నారని. రమాదేవి ఆగవే. ఏయ్. ఏంటి రమాదేవి, డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నావా? కొత్తగా నీ మొహంలో భయం కనిపిస్తోంది. భయపడ్డానన్నయ్య. ఒకడు కనిపించాడు కదా. ఏయ్. రేయ్. ఇక్కడ మనకి అడ్డుగా ఉన్నా ఆ రోజాని ఎలా పంపించాలా అని చూస్తుంటే మన గతం తెలిసినవాడు, మన బ్రతుకు తెలిసినవాడు ఆ రామచంద్రయ్య వాడు కంటికి కనిపించాడు. వాడలా బయట తిరుగుతూ ఉంటే ప్రమాదం మనకి దగ్గరగా ఉన్నట్టే. వాడికి మనం భయపడ్డమేంటమ్మా? వాడు సామాన్యుడు కాదు, విశ్వాసానికే మారు పేరు. ఎప్పుడో జరిగింది కదా అని మర్చిపోయుంటే గుళ్ళో నీతో కలబడేవాడే కాదు. చెల్లెమ్మా, వెళ్ళిపో, నువ్వు పారిపో, పారిపో. నాతో కూడా మాట్లాడుండేవాడు కాదు. అదృష్టం బాగుండి తప్పించుకున్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ రోజే మన గతం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయేది. ఈరోజు మనం రోడ్డు మీద ఉండేవాళ్ళం. పరిస్థితి అంత దూరం రాణిస్తానా రామాదేవి? ఏం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు రోజా కంటే ఆ రామచంద్రయ్య కథ ముగించడం మనకి ముఖ్యం. వాడనేవాడు బయట తిరగకూడదు, అసలు ఈ లోకంలోనే ఉండకూడదు. వాడున్నాడంటే మన గతం ఇంకా ప్రాణాలతో ఉన్నట్టే. వాడొక్కడు లేకపోతే మన గతం శాశ్వతంగా సమాధి అయినట్టే. ఆ గతాన్ని గతంలోనే కలిపే ఏర్పాట్లు నేను చూసుకుంటాను. నువ్వెందుకమ్మా టెన్షన్ పడుతున్నావు? నాకు వదిలే. ప్రయత్నిస్తాను అనేసి మిగతా విషయాల్లా కాదిది. ఇంట్లో ఏ ఒక్కరికి ఈ విషయం తెలిసినా మనిద్దరి రాతలే మారిపోతాయి. అది గుర్తుంచుకో. నేను చూసుకుంటానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. రండి. అమ్మా, చెప్పాను కదా, జానకి గారు. బా సార్ ఎక్కడండి? భోంచేశారు కదమ్మా, అందులోనూ ప్రయాణం చేసొచ్చాం, విశ్రాంతి తీసుకుంటున్నారు.
పొట్టింటి వారుగా మీరు చేయాల్సినవన్నీ మీ చేతుల మీదుగానే జరిపిస్తున్నాం. సంతోషమేగా? అక్కకి సూత్రం ఏర్పాటు చేయమన్నారు కదా, అది ఎలా అని ఆలోచిస్తున్నాం. దాందే ఉందిలేమ్మా, మేం చేయిస్తాంలే. బా